ఎముగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజో మహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయంలో మీ దృష్టి, మీ మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుందని చెప్పిన మీ పరిశుద్ధ మందిరమందు మిమ్మలను స్తుతించడానికి రాత్రి అంతా కాపాడి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతటి కొరకై మాకు కావలసిన మీ మాటలను మీరే మాకు ప్రసాదించండి. ప్రభా, నీ వెలుగులోకి రావడానికి సహాయం చేయండి. మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోనికి రావడానికి మీరే సహాయం చేయండి. ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. సంఘములో మనలను అంగములుగా చేసెను, సంఘమును క్రీస్తునే బండపై కట్టెను. సంఘములో మనలను అంగములుగా చేసెను, సంఘమును క్రీస్తునే బండపై కట్టెను. నిశ్చయముగా మూలరాయిగా తానే అయ్యుండగా, సంఘమెదుట పతాల ద్వారములు నిలువనేరవు. సంఘమెదుట పతాల ద్వారములు నిలువనేరవు. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. శ్రమలు నిందలు వెన్నంటియున్నను, శోధనలు సహించుచు ధన్యులు మగుదుము. శ్రమలు నిందలు వెన్నంటియున్నను, శోధనలు సహించుచు ధన్యులు మగుదుము. కడవరకు నమ్మికతో లోకయాత్ర సాగించిన, కడవరకు నమ్మికతో లోకయాత్ర సాగించిన జీవ కిరీటం నిత్యరాజ్యములో నొసగును మనకు. జీవ కిరీటం నిత్యరాజ్యములో నొసగును మనకు. విడువను ఏ మాత్రము ఎడబాయనని పలికిన రాజు యేసు మనకు అండగా నుండగా, నేడు రేపు ఏమి సంభవించునోయని దిగులు పడక ధైర్యముతో సాగిపోదుము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లోపుటకును బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి. వరములిచ్చే దేవుడు తన బిడ్డలైన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుడు వరములను ఇస్తాడు. ఆ దేవుని ఇచ్చే వరములు ఎటువంటివి? యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనములో యేసుప్రభు వారు ఆయన ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఆ యొక్క పరిరక్షణ అనేటువంటి వరమును నేను ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 10వ వచనములో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని వరం, యేసు దేవుని వరముగా ఈ భూలోకానికి మానవాళి పరిరక్షణ నిమిత్తమై, రక్షణ నిమిత్తమై వరముగా మనకి ప్రసాదించబడ్డాడు. ఆ వరమైనటువంటి క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారి యొక్క ఆధ్యాత్మిక దప్పిక తీరుతుంది, ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది. కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నారు, నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడెవడు? అది ఎరిగి ఉంటే ఆయన నీవు అడుగుతావు, అప్పుడు ఆయన నీకు జీవజలం ఇచ్చును. జీవజలం అంటే ఆయనే జీవజలం. మనం భౌతికంగా జీవించడానికి నీళ్లు ఎలాగ అవసరమో అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు ఆత్మీయ దప్పికను తీర్చేవాడు. దేవుడే ఆత్మీయమైన దప్పికను తీర్చేది ఆయనే. ప్రతి మనిషికి ఆత్మ సంబంధమైన దప్పిక, దేవుడు నాకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కనుక దేవుని గురించిన ఆలోచన మనకు ఉంటుంది. ఆ దేవుని గురించినటువంటి ఆ దప్పికను తీర్చగలవాడు యేసుప్రభువారు ఒక్కడు మాత్రమే. ఎందుకంటే ఆయనే పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను మనం కలిగి ఉంటే మన జీవితంలో పరిరక్షణ అనేటువంటి వరాన్ని కలిగి ఉంటాం. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో దేవుడు మరి విధంగా సెలవిస్తూ ఉన్నాడు, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ దేవుడు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మనకి మారు మనసును, పాపము నుండి విడుదల, యేసుప్రభువారు శిలువ చెంతకు నడిపించి యేసుప్రభువారిని అంగీకరించినట్లుగా, మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి మనలోకి వస్తాడు. ఆయన మనలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుని వరం, ఆయనే ఒక వరముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకి ఆయన అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు బోధించేవాడు, నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మనంతటా మనం నడవకుండా దేవుని ఆత్మచేత దేవుడే మనల్ని నడిపిస్తాడు. మనంతటా మనం నడిచినప్పుడు మన ఇష్టమైన మార్గంలో నడిచాం, పాప మార్గంలో నడిచాం. అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు నీతి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, పరలోకానికి వెళ్ళే మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన నడిపించినప్పుడు
చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తాడు. మన పిల్లల్ని ఎలా మనం చేపట్టుకుని నడిపిస్తామో దేవుడు కూడా ఆయన ఆత్మచేత నడిపించేవాడు. మూడవదిగా కీర్తనలు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పరలోక రాజ్యమును వెతుకుతున్నాడు దావీదు. జీవితకాలమంతా మనము దేవుని మందిరం అంటే పరలోకములో మనం నివసించాలి. ఈ లోకము కొద్ది కాలమే, కొన్ని సంవత్సరాలే. కాబట్టి మనిషిగా పుట్టిన మహాత్ముడైన కొన్ని సంవత్సరాలే. తర్వాత మనం పరలోకము దేవుని దగ్గర ఎల్లకాలం జీవించాలి. కాబట్టి దేవుడు మరియు పరలోకము మనకి దేవుడు ప్రసాదించాడు. కాబట్టి దేవుడు వరములు ఇచ్చేవాడు. ఆయన సంపరిరక్షణ అనే వరం యేసుప్రభుని మనకు వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరంగా ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని ఆయన మనకి వరముగా ఇచ్చాడు. ఈ వరములను మీరు అంగీకరిస్తే, విశ్వాసం ఉంచినట్లయితే చాలు, మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ వరములు ఇవ్వడానికి యేసయ్య కలవరి సిలువలో రక్తమంతా చిందించారు. మన మీద ఉన్న పాపమును, మరణమును తీసేశారు. ఇప్పుడైనా మన మధ్య సజీవుడిగా ఉన్నాడు. ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి హృదయంలో స్వీకరిస్తే గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. ప్రేమగల తండ్రి, వరములిచ్చే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు. యేసు ప్రభువారిని ఈ భూలోకానికి వరముగా ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ వరముగా ఇచ్చారు. పరలోక రాజ్యమును వరముగా ఇచ్చారు. ఈ వరములను అంగీకరించి స్వీకరించేవారుగా అందరినీ సిద్ధపరచండి ప్రభా. ఈ వరాన్ని తిరస్కరిస్తే నాయన నీ రాజ్యములో చేరలేము. భయంకరమైన అగ్నిగుణం తప్పించండి. ఆ దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరినీ తప్పించండి. రోగులైన వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్నవారిని, దూరదేశాల్లో ఉన్నవారిని, చదువుకున్న వారిని, హాస్టల్లో ఉన్నవారిని అందరినీ కూడా, సండి విడతలు, గర్భిణీ స్త్రీలు అందరిని దీవించండి, బలపరచండి. ఈ రోజంతా వారిని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.